రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాయి హర్ష హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలో ఉన్న శిశువు మృతి చెందినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన గర్భిణి ముఖం వాచిందని సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి వైద్యుడు పరిశీలించి బీపీ ఎక్కువగా ఉందని చెబుతూ మందులు ఇచ్చినట్లుగా తెలిపారు బాధితులు. మరుసటి రోజు ఆసుపత్రిలో స్కానింగ్ తీయగా గర్భంలో శిశువు పరిస్థితి సీరియస్గా ఉందని, మరో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పినట్లుగా తెలిపారు. అయితే అనుమానంతో వారు మళ్లీ స్కానింగ్ తీయడంతో అప్పటికే గర్భంలోని శిశువు మృతి చెందినట్లు రిపోర్టు వచ్చినట్లుగా తెలిపారు. సాయి ఆసుపత్రుల వైద్యులు శిశువు చనిపోయిన విషయాన్ని దాచి వేరే ఆసుపత్రికి పంపించి వేశారని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సాయి హర్ష హాస్పిటల్కి 8 months నుంచి నేను మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, చూపించడానికి వస్తాను. నేను సండే రోజు అయితే ఈ నెల February 11కి వచ్చిన ఉంటుంది. అయితే సడన్గా సండే రోజు ఏమైందంటే మా వైఫ్కి ముఖమంతా వాచితే ఏమైందంటే నేను మండే రోజు హాస్పిటల్కి తోలుకొచ్చిన. డాక్టర్ మంజులమ్మ లేదు, సెకండరీ ఉండే ఆమె చేసింది, డ్యూటీ డాక్టర్. ఆమె చెక్ చేసి బీపీ 150+ అబోవ్ ఉంది, ముఖమంతా వచ్చింది. బీపీ చెక్ చేసింది, ఒక బీపీ టాబ్లెట్ ఏమో వేసి ఒకటి టాబ్లెట్ కూడా రాసింది. సరే వేసుకుని మళ్ళీ ఒక 20 minutes ఆగినాక మళ్ళీ బీపీ చెక్ చేసి సరే అని మళ్ళీ రేపు రాండి అని చెప్పింది. సరే అని చెప్పేసి